ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఈ రెండు ఫార్మాట్ల గురించి చెప్తే క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఉత్సాహంతో ఎగిరి గంతేస్తుంటారు. దాదాపు ఇన్నాళ్ళు మనం చూసిన టెస్ట్ మ్యాచ్లు, వన్డేలకి సంబంధించి 50 ఓవర్ల మ్యాచ్లు ఇవి మనం చూస్తూ వచ్చాం. వరల్డ్ కప్ అనగానే 4 ఏళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ కప్లో ఎవరెవరు తలపడతారు, ఎవరు కప్ ఎగరేసుకుపోతారు అన్నట్టు ఉత్కంఠతోటి ప్రేక్షకులు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా దీనికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ క్రికెట్లో సంచలనాలు నమోదు చేస్తూ ఏర్పాటైనటువంటి ఫార్మాట్ ఐపీఎల్ ఏదైతే ఉందో అది టీ20 వరల్డ్ కప్కి దారి చూపించేలాగా మార్గం సుగమం చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 20 ఓవర్ల పొట్టి ఆటలో విధ్వంసాలు అనేక నమోదవుతూ ఉంటాయి. బ్యాట్స్మెన్కి, బౌలర్కి మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ప్రేక్షకులకి, అభిమానులకు కూడా యుద్ధాలు సాగుతూనే ఉంటాయి. అయితే చాలా తక్కువ వ్యవధిలోనే అత్యంత హిట్ అయినటువంటి ఈ ఫార్మాట్కి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సీజన్లో టీ20 వరల్డ్ కప్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే దానికి చెక్ పెడుతూ ఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి బాగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగాలి అని ఆల్రెడీ డిసైడ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ని వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆస్ట్రేలియాలో ఎక్కువ కేసులు పెరగడం, అక్కడ వేదికల దగ్గర మళ్ళీ ప్రేక్షకులందరూ వస్తే కనుక సామూహిక వ్యాప్తి ఎక్కువ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా, అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ జరపవద్దు, ప్రస్తుతానికి దీన్ని వాయిదా వేసుకుంటే మంచిది, ఎందుకంటే అటు ఆటగాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, భద్రతాపరమైన కారణాలు కూడా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఏంటంటే టీ20 వరల్డ్ కప్ అనేది వచ్చే సంవత్సరానికి పోస్ట్పోన్ అవడం వల్ల ప్రస్తుతం ఐపీఎల్ మార్గానికి సుగమమైంది. ఈ సీజన్ ఐపీఎల్ని ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ స్లాట్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు అన్నట్టుగా బీసీసీఐ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పట్టుదలతో ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఐపీఎల్ని నిర్వహించాలి అన్నటువంటి ఉద్దేశంతో బీసీసీఐ ప్రకటన చేయబోతుంది తొందరలో అన్నటువంటి విషయం అక్కడి నుంచి తెలుస్తోంది. అయితే దీనికి ఇటు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అనుమతి ఇస్తుందా? ఎందుకంటే భారతదేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతూనే ఉంది. దాదాపు ప్రపంచంలో మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు చూసుకుంటే భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఇప్పటికే 12 లక్షల పైచిలుకు కేసులు భారతదేశంలో నమోదవడం, చాలా మరణాలు రావడం, అలాగే ఇతర స్టేట్స్లో కూడా కరోనా వ్యాప్తి బాగా ఉండడంతో ఇప్పుడు ఎక్కడ ఐపీఎల్ని నిర్వహించాలి, ఎక్కడెక్కడ వేదికలు ఉంటాయి, ఎన్ని టీమ్స్ వస్తాయి, విదేశాల నుంచి కూడా ఆటగాళ్ళు వస్తారు. ఇటువంటి నేపథ్యంలో ప్రేక్షకులు ఐపీఎల్ చూడడానికి వస్తూ ఉంటారు. లక్షలాది మంది స్టేడియం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ సమయంలో ఇది కూడా నిర్వహించడం అనేది భావ్యమా అన్నటువంటి ఒక సందేహం అటు ప్రభుత్వం దగ్గర, ఇటు ప్రజల్లో కూడా ఉంది. దీనికి బీసీసీఐ సమాధానం చెప్తుందా, లేక కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుందా అనేది త్వరలో వేచి చూడాల్సిందే.